ఈ ఇయర్ దీవాళి మనాలిలో సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ హోటల్‌లోనే స్టే చేశాము. నార్త్ సైడ్ దీవాళి సెలబ్రేట్ చేస్తారు. ఈళ్ళకి మెయిన్ ఫెస్టివల్ దీవాళినే. ఈ హోటల్‌లోనే స్టే చేసాము నైటు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కార్‌లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ పక్కన షెడ్స్ కనిపిస్తున్నాయి కదా! అందులోనే షూసు, స్వెటర్స్, డ్రెస్సు, గ్లౌజెస్ తీసుకున్నాము. మేము ఆల్రెడీ తెచ్చుకున్నాము. కానీ సపరేట్‌గా తీసుకోవాలని అన్నారు. ఎందుకంటే అవి స్నోకి తడిచిపోతాయి. అలా సపరేట్‌గా అయితే వాటికి కొనుక్కోవాలని చెప్పన్నారని మేము మళ్ళీ తీసుకున్నాము. 3 అవర్స్ తర్వాత మెల్లిమెల్లిగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 3 అవర్స్ తర్వాత మెల్లిమెల్లిగా స్నో అనేది కనిపించింది మాకు. చాలా సర్ప్రైజ్ అయ్యామండి. చాలా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఇదే స్నో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం మేము. నా చిన్నప్పటి డ్రీమ్ అండి స్నో ఫాల్ చూడడం అనేది. మా హస్బెండ్‌ని పెళ్ళైన కొత్తలో అడిగాను. నాకు చిన్నప్పటి నుంచి స్నో మౌంటైన్స్‌కి వెళ్ళాలి, మంచు కొండలకి ఆడుకోవాలి, స్నో చేత్తో పట్టుకోవాలి అనే డ్రీమ్ ఉండేది. అది అడిగితే తీసుకెళ్తాను ఎప్పటికైనా అని చెప్పి అన్నారు. నా డ్రీమ్ అయితే ఇన్ని ఇయర్స్ తర్వాత ఫుల్‌ఫిల్ అయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. త్రీ త్రీ అవర్స్ తర్వాత ఫైనల్లీ వ్యూ పాయింట్‌కి అయితే వచ్చేసాము. చూసారా ఎంత బాగుందో కదా వ్యూ అసలు చూడడానికి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా అనిపించింది. ఈ వెనకాల మ్యాగీ స్టాల్ ఉంది కదా! అక్కడైతే మా పిల్లలు వెళ్ళగానే మ్యాగీ కావాలని అడిగారు. వాళ్ళిద్దరికీ 2 ప్లేట్స్ ఇప్పించేసాము. మేము కూడా కొన్ని బిస్కెట్స్, చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ దారిలో ఏమీ తినటానికి ఉండవు కదా! ఒకవేళ ఆకలేస్తే ఏదన్నా తినొచ్చు అని చెప్పి ఇంకా అవే తీసుకుని స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అయితే ఫొటోస్ దిగాము, వీడియోస్ దిగాము. అరే 4000 ఫొటోస్ దిగామండి. గ్రూప్ అందరం వెళ్ళాం కదా! అందరివి కలిపి 4000+ ఫొటోసే అయినాయి. మా పిల్లలైతే మాకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు. స్నోమ్యాన్ చేశారు, లవ్ సింబల్ చేశారు, ఆ స్నోతో బాల్స్ చేశారు. ఇంకా వాళ్ళ ఇష్టము పడుకున్నారు, దొర్లారు, స్నో పట్టుకుని ఆడారు. అస్సలు మా లక్కీ అయితే ఎంత ఎంజాయ్ చేసిందండి. అసలు వాళ్ళకి చలే అనిపించలేదు. అంటే పైనుంచి ఎండ పడుతుంది. దానివల్ల మాకు కూడా పెద్ద చలి అనిపించలేదు. చాలా ఎంజాయ్ చేసాం. వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత లాస్ట్‌లో వచ్చేసేటప్పుడు స్నోతో అయితే ఇట్లా ఆడుకున్నాము. చాలా అనిపించింది. అందరం బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చాలా అనిపించింది. ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా దొర్లాము, ఆడాము. తర్వాత మా హస్బెండ్ వీడియో తీసుకోవడానికి ట్రై చేశారు. చాలా టైమ్స్ ఫెయిల్ అయిందండి. ఎందుకంటే కాలు వేయగానే స్నోలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ మంచిగా ఉందో, ఎక్కడ స్నో కిందకుందో కూడా అర్థం కావట్లేదు. ఫైనల్లీ ఇదైతే వచ్చింది. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. మాకు స్టే శిశువులే ఇచ్చారు. ఈరోజు నెక్స్ట్ డే ఫస్ట్ డే మనాలి స్టే చేసాం. నెక్స్ట్ డే నైట్ శిశువులో అయితే స్టే ఇచ్చారు. శిశువుకి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే శిశువుకి వెళ్ళడానికి 2-3 అవర్స్ పట్టిద్ది అన్నారు. అందువల్ల మేము తొందరగా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. కానీ మా పిల్లలకి అయితే ఇంకా ఆడుకున్నా సరిపోలేదండి. ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఏంటి అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. దూరంగా మంచుకొండలు, పక్కన మంచుకొండలు, మధ్యలో మనం మంచు మధ్యలో వెళ్తుంటే చాలా అనిపించిందండి. ఆ మంచును డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి కానీ ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అండి. అసలు చెప్పలేము, అంత బాగుంది. ఇక్కడైతే ఎవ్వరు లేరు చూసారా. అక్కడ వ్యూ పాయింట్లో చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ ఎంత స్నో ఉన్నా ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇక్కడ ఏది పల్లంగా ఉంటుందో, ఏవి గుంటలు ఉంటాయో అనేది తెలియదంట. అందుకే ఇక్కడికైతే అసలు అలో చేయరంటండి. అందువల్ల ఎంత బాగున్నా సరే ఎవ్వరు లేరు. మాకైతే దిగి కాసేపు ఆడుకుందాం అనిపించింది. కానీ అప్పటికే డ్రైవరు ఇప్పటికే లేట్ అయింది, టైం లేదు వెళ్ళడానికి అని 3 అవర్స్ పట్టిద్ది, మళ్ళీ నైట్ అయ్యిద్ది, మళ్ళీ కూల్ అయిపోద్ది వెదర్ అంతా. అండ్ మేము అప్పటికి కూడా ఫుడ్ ఏం తినలేదు. మౌంటైన్ దిగాకే హోటల్స్ అయితే ఉంటాయి అని చెప్పారు. అందువల్ల మేము అప్పటికి ఫుడ్ కూడా ఇంకేం తినలేదు. పిల్లలు కూడా ఆకలని అంటున్నారు. అందుకనే ఇంకా ఎక్కడా కూడా ఆగలేదు, వెళ్ళిపోయాము. అసలు చూసారండి ఎంత బాగుందో కదా! చూడడానికి ఎంత బాగుంది. డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి డైరెక్ట్గా వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ ట్రిప్ మీరు కూడా మనాలియే ప్లాన్ చేసుకోండి. లైఫ్లో ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయవలసిన ట్రిప్ అండి ప్రతి ఒక్కరు.
ఎంత బాగుంది, ఎంత ఎంజాయ్ చేస్తారంటే నిజంగా నేను చెప్తున్నాను. ఎంత ఎంజాయ్ చేస్తారంటే అసలు లైఫ్ లాంగ్ మీకు మీ లైఫ్‌లో గుర్తుండిపోయే ట్రిప్ ఏదైనా ఉంది అంటే అది మనాలియే అవుద్ది. కన్ఫర్మ్‌గా మనాలి అవుద్ది నేను చెప్తున్నాను. అంత బావుంది మనాలి అసలు. చూడండి, చూడడానికి అసలు ఎంత ముద్దొస్తుందో కదా! ఎంత బావుందో కదా! లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అండి నన్నడిగితే. ఎంత బాగా ఎంజాయ్ చేసామో, అంత బావుందో అసలు మనాలి. అసలు మళ్ళీ, 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 మళ్ళీ ప్రతి ఇయర్ నాకైతే మనాలియే వెళ్ళాలన్నంత బాగా నచ్చింది. కానీ అది ప్రతి ఇయర్ ఎళ్ళాలంటే అవ్వదు కదా! ఒక్కసారైనా అట్‌లీస్ట్ ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేశాం కదా! ఆ ఫీల్ అయితే చాలా బావుంది. ఎప్పటికీ మర్చిపోలేను నేను మనాలి ట్రిప్‌ని. మా పిల్లలు గూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే ఆ రోజు నైట్ సిస్సులో అయితే స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయాము. వాళ్ళు చోలే భటూరే పూరి ఇచ్చారు. తినేసాము. స్టార్ట్ అయిపోయాము. లగేజెస్ అంతా కార్‌లో సర్దేశారు. ఆ రోజు సర్దేశారు. ఇంకా స్టార్ట్ అయిపోవాలి మార్నింగ్. చూడండి, సిస్సులో అసలు వెదర్ ఎంత కూల్‌గా ఉందోనండి. అసలు ఎంత కూలింగ్ అంటే -5, -6, -7లోకెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ అంతా అసలు నిద్రే పట్టలేదు. మా పిల్లలకి నిన్న ఆడుకున్నా సరిపోలేదండి. మళ్ళీ ఇక్కడ కూడా ఆడుకుంటున్నారు. ఇంకా సరిపోలేదంటున్నారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అసలు అంత కూల్ వెదరేనండి. అసలు నిద్రే పట్టలేదు. నేనైతే హీటర్ పక్కనే పడుకున్నాను. అయినా సరే హీటర్ దగ్గరే కాళ్ళు పెట్టుకుని, హీటర్ దగ్గరే చేతులు పెట్టుకుని అయినా నిద్ర పట్టలేదండి. మా పిల్లలైతే, "అమ్మ ఈరోజు కూడా స్నో మౌంటైన్స్‌కెళ్దాం. స్నోని పట్టుకుంటాను. ఇంకా స్నోతో ఆడతాను. ఎళ్తున్నాం కదా! మనం అక్కడికే ఎళ్తున్నాం కదా!" అని చెప్పి ఒకటే గోల చేశారు. వాళ్ళకంత బాగా నచ్చేసింది. కానీ మేము సిస్సు నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా సిమ్లా అయితే వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ స్నో మౌంటైన్స్‌కి వెళ్ళే అవకాశం అయితే లేదు. అంటే కొండపైకైతే ఇంకా తీసుకెళ్ళనని చెప్పేశారు. ఇంకా మనం ఈ సిస్సు నుంచి సిమ్లాకైతే వెళ్ళిపోవాలి. మధ్యలో కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవి చూసుకొని సిస్సు నుంచి సిమ్లా స్టార్ట్ అవ్వాలి అని చెప్పారు. యాక్చువల్‌గా వాళ్ళు మాకు ఢిల్లీ వరకు డ్రాప్ చేయాలని అయితే మేము మాట్లాడుకున్నాం వాళ్ళతో, ఢిల్లీ వరకు డ్రాప్ చేసేలా. కానీ సిమ్లా నుంచి మేము టాయ్ ట్రైన్ అయితే ఎక్కాలనుకున్నాము. పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా టాయ్ ట్రైన్‌లో అని చెప్పి, టాయ్ ట్రైన్ అయితే ఎక్కాలని చెప్పి వాళ్ళని మేము సిమ్లా వరకు డ్రాప్ చేస్తే చాలని చెప్పాము. సిమ్లా వరకు వాళ్ళు డ్రాప్ చేయాలి కాబట్టి మేము సిస్సు టు సిమ్లా వెళ్ళేటప్పుడు మధ్యలో కొన్ని టెంపుల్స్‌కి వెళ్ళాము. కొన్ని కొన్ని ప్లేసెస్‌కి అయితే వెళ్ళాము. అవి కూడా చూపిస్తాను. మేము ప్రెజెంట్ అయితే స్టార్ట్ అయిపోయాము. సిస్సు నుంచి సిమ్లా స్టార్ట్ అయ్యాము. మధ్య దారిలోనే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని రివర్స్ ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను. ఇది మౌంటైన్ అండి. మౌంటైన్ పైనుంచి శివయ్య మీదకి వాటర్ అట్లా పడతాయండి. 24/7 అట్లా పడతానే ఉంటాయండి వాటరు. అది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో అవి ఆ వాటరు స్నో అయిపోద్దంటండి. స్నో అలా శివయ్య మీద పడిద్దంట. చూడడానికి ఎంత బాగుందో కదా! డైరెక్ట్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలే గానీ ఆ ఫీలింగ్ ఎంత బాగుందో అసలు. అక్కడి నుంచైతే రాబుద్ది అవ్వలేదండి అసలు. ఫొటోసు అయితే దిగలేకపోయాము, కానీ వీడియో అయితే తీసుకున్నాము. అది అలా శివయ్య మీద పడ్డం ఎంత బాగుందో కదా! ఆ స్నో జనవరిలో వెళ్తే ఆ స్నో ఎక్స్పీరియన్స్ కూడా చేస్తాము. మేము కొంచెం ముందే వెళ్ళాం కాబట్టి మేము వాటర్ పడ్డం అయితే చూసాము. చాలా బాగా అనిపించింది. అది డైరెక్ట్‌గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగే వేరండి. ఆ స్నో, ఆ వాటర్ అలా శివయ్య మీద పడుతుంటే ఎంత కూలింగ్ ఉన్నాయో ఆ వాటరు. ఆ స్నో అంతా కరిగి ఆ వాటర్ శివయ్య మీద పడతాయంట. అలా ఎప్పుడు పడతానే ఉంటాయంట. చాలా బాగా అనిపిస్తుంది కదా! నాకు కూడా బాగా అనిపించింది. ఈ టెంపుల్ మణికర్ణిక టెంపుల్, దానికి దీనికి 3 అవర్స్ అయితే గ్యాప్ ఉంది. 3, 4 అవర్స్, 5 అవర్స్ అనుకోండి. ఇక్కడ చూసారా హాట్ వాటర్ మరుగుతూ శివయ్య మీదకి ఎట్లా వెళ్తుందో, ఆ పొగ అనేది ఎట్లా వెళ్తుందో చూసారా? అసలు నాకు ఇక్కడ ఎంత సర్ప్రైజింగ్‌గా అనిపించిందంటే, పక్కనే రివర్ వెళ్ద్ది. స్నో కరిగిన వాటర్ అన్నీ రివర్ నుంచే వెళ్తాయి. ఎంత కూలింగ్ ఉందో. అక్కడ ఇంత
వాటర్ కింద నుంచి అసలు ఎట్లా వస్తున్నాయో అనేది అసలు అర్థం కాల. 100% న్యాచురల్‌గా వస్తున్నాయండి. నో హీటర్స్ అనేవే లేవు అక్కడ. అసలు ఎంత న్యాచురల్‌గా వస్తుందంటే మీకు చూస్తే కనిపిస్తది ఎట్లా మరుగుతున్నాయో వాటర్ కూడా. అక్కడ కుండల్లా పెట్టి అందులో రైస్ కూడా పెడుతున్నారండి. ఉ అది కూడా వండి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా కూడా పెడతారంట. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మేము సిమ్లాలో ఏమేమి చేసామో, సిమ్లాలో ఎక్కడెక్కడ తిరిగామో అనేది పోస్ట్ చేస్తాను. చూడండి. సబ్స్క్రైబ్.